తెలంగాణ దివాలా తీసిందని, ఎయిడ్స్ పేషెంట్ అని, క్యాన్సర్ పేషెంట్ అని అంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రం పరువు తీస్తానని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన వెంగళరావు నగర్ డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. బై ఎలక్షన్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే ఇల్లు కూల్చేందుకు లైసెన్స్ ఇచ్చినట్టే అని విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావు వస్తారు, పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది, ఏమని చెప్తే మన వజన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. వచ్చి చెప్తాడు, అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పోళ్ళు, పచ్చి లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం కాదు, తులం ఇనిమియరు, మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి. కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు. రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి, ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు. మరి ఇసొంటోని చేలగాళ్ళు అందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ఉద్ధరిస్తాం, మేము ఇది చేస్తాం అంటే అసలు కూడా సక్కగలేడు. మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది, ఊదుగాలది పీరి లేవది, ఏది కూడా జరగదు. ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తు ఉండడు. మళ్ళా మిగిలేది గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. కేసులు పెడతారు, బెదిరిస్తారు, ఇది అంటారు, అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరాకు అని ఒకడు, దీపావళికి అంటాడు ఒకడు. మరి ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది, బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు, రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు, బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి, అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు స్లమ్స్